ప్రజాప్రభుత్వంలో వరుణదేవుడు ముందస్తుగానే కరుణించి ముందస్తుగా వర్షాలు కురవడం వల్ల మనము ఎన్నడూ లేని విధంగా జూన్ సెకండ్ వీక్లోనే ఈరోజు దూరాలకు సంబంధించి ఇక్కడ ఉండాల దగ్గర పంప్ హౌజ్లను ఇప్పుడే స్టార్ట్ చేసుకోవడం జరిగింది. చూస్తూ ఉన్నారు. ఈరోజు ఈ వాటర్ అంతా కూడా బండిపురం చెరువుకు తీసుకొచ్చి అక్కడ నింపిన తర్వాత అటు నుంచి కోయల్ సాగర్ ప్రాజెక్టుకి తీసుకురావడానికి ఇప్పుడే పంపులు ఆన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించడానికి భగవంతుడు కూడా ఈరోజు వర్షాలు సకాలంలో కురుస్తూ ఉన్నాయి. రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు రైతులకు సంబంధించి యూరియా విషయంలో కొందరు పనిలేని వ్యక్తులు తప్పుడు ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుకుంటా ఉన్నారు. ఇది ప్రజాపాలన, ఫామ్ హౌస్ పాలన కాదని చెప్పేసి వాళ్ళకి తెలియజేస్తా ఉన్నా. మీలాగా ఎక్కడ దొరికితే అక్కడ దోసుకొని అడ్డగోలుగా దాచుకున్న మీరు, అధికారాన్ని అడ్డం పెట్టుకున్న మీరు ఆ రోజు రైతులను పట్టించుకోలే, విద్యార్థులను పట్టించుకోలే, నిరుద్యోగులను పట్టించుకోలే, అదేవిధంగా మహిళలను పట్టించుకోలేని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడ్డగోలుగా దోసుకొని ఈరోజు ఎక్కడికక్కడ ఆస్తులు సంపాదించుకొని విర్రవీగుతూ, అంటే వాళ్ళ పరిస్థితి చూస్తూ ఉంటే ఏ విధంగా ఉందంటే తప్పకుండా తొందరలోనే వాళ్ళందరినీ కూడా, అంటే ముఖ్యంగా కేటీఆర్ లాంటి వ్యక్తులను, కేటీఆర్ అనే వ్యక్తి మతిస్థిమితం కోల్పోయి వాడు ఏం మాట్లాడుతున్నాడో ఎవరికి అర్థమవుతుంది. ముఖ్యమంత్రిని పట్టుకొని అడ్డగోలుగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. సో ఏమాత్రం ఇంత కాలం లేని వ్యక్తులు, చదువుకున్నవాడు ఎవరు అట్లా మాట్లాడాడు. చదువుకున్న వ్యక్తులు, మతి ఉన్న వ్యక్తులు ఎవరు అట్లాంటి మాటలు మాట్లాడరు. కానీ ఈరోజు కేసీఆర్ అనే ఒక మతిస్థిమితం వ్యక్తి మాట్లాడిన తీరు చూస్తుంటే ప్రజలందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు. మరి ఇన్నిసార్లు మీకు బుద్ధి చెప్పినా బుద్ధి తెచ్చుకోకుండా మళ్ళీ అవే తప్పుడు కూతలు, అవే తప్పుడు ప్రచారాలు. ఇన్నాక మన నియోజకవర్గంలో ఒక మాజీ ఎమ్మెల్యే గారు యూరియా గురించి మాట్లాడుతూ ఏదో యాపో గీప్ అని మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా నీకు తెలియకపోతే తెలుసుకో. ఆ యాప్ ద్వారా ఈరోజు యూరియా అందజేస్తూ ఉన్నాం. రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే యూరియా ఎక్కడ అవైలబుల్ ఉంటే అక్కడ ఆ యాప్లో చూపిస్తూ ఉంది. రైతులు కూడా సంతోషంగా వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకొని యూరియా తెచ్చుకుంటా ఉన్నారు. ఆల్రెడీ మొదటి విడత చాలా మంది రైతులకు అందజేసినాం. ఒకటే విజ్ఞప్తి రైతులందరికీ కూడా, ఈ తప్పుడు ప్రచారాలు చేసే తప్పుడు వ్యక్తుల మాయ మాటలు నమ్మి మీరు అనవసరంగా రాద్ధాంత పడుతూ, మీకు ఎక్కడ ఏ అవసరం ఉన్నా యూరియా విషయంలో కానీ ఇతరత్ర ఏ విషయంలో అయినా కూడా ఇది మీ ప్రభుత్వం, మీకోసం పనిచేస్తున్న ప్రభుత్వం, ఇది రైతు పక్షపాత ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ 24/7 మీకు అందుబాటులో ఉంటూ ఎక్కడ ఏ అవసరం ఉన్నా తీర్చే విధంగా మేము ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు రైతులు ఎవరు అడగకపోయినా ఈరోజు మీకు తెలుసు, మాకు బాధ్యతగా ఈరోజు వాటర్ ఇవ్వడం జరిగింది. కోయిల్ సాగర్ నీళ్లు తీసుకొచ్చి అక్కడ నుంచి తొందరలోనే కోయిల్ సాగర్కి సంబంధించిన వాటర్ కూడా రైతుల తూకాలకు ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే భగవంతుడు కూడా మాకు సహకరిస్తూ అనుకూలంగా వాతావరణం కల్పిస్తూ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు రైతు పక్షపాత ప్రభుత్వంగా రైతుల సంక్షేమమే ధ్యేయంగా ఈరోజు మనం ముందుకు పోతా ఉన్నాం. రైతు భరోసా విషయంలో కూడా అక్కడక్కడ తప్పుడు కూతలు కూస్తూ ఉన్న వ్యక్తులకు తప్పకుండా ప్రజలకు బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ, మీరు మొన్న చూసింటారు గుడ్ల కొనుగోళ్ల విషయంలో కూడా తప్పుడు ప్రచారాలు చేసి ఏదో పబ్బం గడుపుకోవాలని చూసారు. కానీ మేము ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేసేపటికప్పుడు అధికారులతో మాట్లాడి మేము అధికారులను అంతా కోఆర్డినేట్ చేసుకొని ఈరోజు రికార్డు స్థాయిలో వరిని కూడా కొనుగోలు చేసిన విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. కాబట్టి ఈరోజు ఒక బాధ్యతతో ఈరోజు మేము పనిచేస్తూ ఉన్నాం. తప్పకుండా మా ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. మేము రెండోసారి కాదు మూడోసారి కూడా 100% ఇక్కడ మేము అధికారంలో ఉంటున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, కొందరు ఏదో పగటి కళలు కంటా ఉన్నారు. వాళ్ళ ఇమ్మడి ఉండే కార్యకర్తలు ఎవరు ఉండలేరు కాబట్టి మేము మళ్ళీ వస్తాము, రేపు వస్తాము, ఎల్లుండి వస్తామని చెప్తా ఉన్నారు. సో మీకు ఆల్రెడీ 10 సంవత్సరాల అవకాశం ఇచ్చారు. అవకాశాన్ని దుర్వినియోగం చేసిన వ్యక్తులు
దుర్మార్గంగా ఇక్కడికక్కడ అడవులుగా సంపాదించుకొని దోచుకున్న వ్యక్తుల గురించి ఈరోజు ప్రజలు ఎవరు కూడా తెలంగాణలో ఆలోచన చేస్తలేరు. మీకు ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ కూడా టీఆర్ఎస్ పార్టీ అనేది మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు టీఆర్ఎస్ పార్టీ అనేది ఓన్లీ గతం, దానికి భవిష్యత్తు లేదు. ఆ పార్టీలో ఉన్న నాయకులు కూడా భవిష్యత్తు లేదు అన్నది అది వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి కారు పుట్టలు కూస్తూ తప్పుడు ప్రచారం చేస్తూ మధ్యస్థితం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలకు ఏదన్నా మంచి ఉపయోగపడే సలహాలు సూచనలు ఇదని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇక్కడ మీ అందరికీ కూడా తెలుసు, ఈరోజు చెప్తా ఉన్నాం, మాది ప్రజాప్రభుత్వం, వాళ్ళది 10 ఏళ్ల